ప్లే ఆఫ్ లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో మరోసారి ఎస్ఆర్హెచ్ ఓటమి పాలైంది. ముంబైతో జరిగిన మ్యాచ్ లో ఏకంగా బ్యాటింగ్ బౌలింగ్ లో విఫలమైన సన్ రైజర్స్ హైదరాబాద్ భారీ మూల్యమే చెల్లించుకుంది. మొత్తంగా ఈ ఓటమితో ప్లే ఆఫ్ అవకాశాలను పూర్తిగా సంక్లిష్టం చేసుకుంది ఎస్ఆర్హెచ్. ఆడలేక కొంతమంది బ్యాటర్లు విఫలమైతే అవుట్ కాకపోయినా, ఎంపైర్ అవుట్ ఇవ్వకపోయినా తాను అవుటేనంటూ తానుకు తానే ప్రకటించుకొని వెళ్లిపోయిన మరో బ్యాటర్ సన్ రైజర్స్ హైదరాబాద్ లో ఉండడం అభిమానుల కర్మ అనుకోవాలో ఏమో. ఇంత చెత్తగా ఆడిన ఈ ఎస్ఆర్హెచ్ టీమ్ ని దుమ్మెత్తిపోస్తున్నారు ఫ్యాన్స్. ముఖ్యంగా ఎస్ఆర్హెచ్ టీమ్ లో టాప్ ఆర్డర్ మొత్తం విఫలమైంది. హెన్రిచ్ క్లాసెన్, అభినవ్ మనోహర్ ఈ ఇద్దరు ఆడడం వల్ల సన్ రైజర్స్ పరువు నిలిపారు. కేవలం 13 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి ఇక 35 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన సన్ రైజర్స్ హైదరాబాద్ కనీసం 50 పరుగులైనా చేస్తుందా అనుకున్న టైంలో హెన్రిచ్ క్లాసెన్, అభినవ్ మనోహర్ ఇన్నింగ్స్ ఎస్ఆర్హెచ్ పరువును కాపాడింది. మొత్తానికి టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఆరంభం నుంచే ముంబై బోర్ల దాటికి పెవిలియన్ కి క్యూ కట్టారు. ట్రావిస్ హెడ్ 0 పరుగులు, అభిషేక్ శర్మ 8, అలాగే ఇషాన్ కిషాన్ 1 పరుగే చేసి పెవిలియన్ చేరాడు. ముఖ్యంగా ఇషాన్ కిషాన్ అయితే అవుట్ కాకుండానే తనకు తానే అవుట్ గా ప్రకటించుకొని వెళ్లిపోయాడు. ఇక నితీష్ కుమార్ రెడ్డి 2 పరుగులే చేసి పెవిలియన్ చేరి జట్టును పీకల్లోతు ముంచేశారు. ఈ తరుణంలో హెన్రిచ్ క్లాసెన్ 71 పరుగులు, అభినవ్ మనోహర్ 43 పరుగులతో ఆదుకోవడంతో 8 వికెట్లకి ఎస్ఆర్హెచ్ 143 పరుగుల ఘోరప్రదమైన స్కోర్ ను ఉంచగలిగింది స్కోర్ బోర్డుపై. ఇక ఆ తర్వాత ముంబై 144 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగి కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 146 పరుగులు చేసి 7 వికెట్ల తేడాతో విజయం పొందింది. మరోసారి రోహిత్ శర్మ బ్యాట్ తో విజృంభించాడు. 46 బంతుల్లో 8 ఫోర్లు 3 సిక్సర్లతో 70 పరుగులు చేశాడు. సూర్యకుమార్ యాదవ్ కేవలం 19 బంతుల్లోనే 5 ఫోర్లు 2 సిక్సర్లతో 40 పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచి మ్యాచ్ ని ఫినిష్ చేశాడు. ఇక ఈ విజయంతో పాయింట్ల టేబుల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును వెనక్కి నెట్టి 3వ స్థానానికి పరుగులు పెట్టింది ముంబై ఇండియన్స్. ఇక ఓడిపోయిన సన్ రైజర్స్ హైదరాబాద్ 9వ స్థానంలో కొనసాగుతుంది. మొత్తానికి ఎస్ఆర్హెచ్ కు ఇక ప్లే ఆఫ్ అవకాశాలు పూర్తిగా సన్నగిల్లిపోయాయి.